కొత్త చిప్సెట్ కదా థ్రోటిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను కానీ అండ్ జనరల్గా ఐకోన్ ఇయర్ సిరీస్ మొబైల్లో కెమెరా యావరేజ్గా ఉంటుంది బట్ దీంట్లో వెల్కమ్ టు Tech24 ఈ వీడియోలో ఐక్యూ రీసెంట్గా లాంచ్ చేసిన ఐక్యూ నియో 10కి సంబంధించి నా ఫుల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీన్ని అయితే లాంచ్ అయిన రోజే నేను అమెజాన్లో ప్రీ ఆర్డర్ చేశాను. నియర్లీ 10 డేస్గా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియో మొదలెడదాం. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB 32,000కి 256GBని 34,000కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ముందుగా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ నియో ఫోన్స్లో కెమెరాస్ మనకి డిసప్పాయింట్ చేస్తుంటాయి. ఈసారి కూడా డిసప్పాయింట్ చేయడంలో మనల్ని ఈ మొబైల్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. కెమెరాస్ మెయిన్ గా ఫొటోస్ పరంగా మాత్రం సో యావరేజ్ గానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ సెన్సార్, f1.8 అపర్చర్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది, IMX882 సెన్సార్ అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 32MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. మెయిన్ సెన్సార్ డే టైమ్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కలర్స్ అయితే బాగున్నాయి, స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. బట్ ఇమేజెస్ అంత షార్ప్ గా అయితే అనిపించలేదు. కొన్నిసార్లు ఓవర్ షార్ప్నింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. అండ్ 2x పోర్ట్రేట్స్ లో సో డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఎందుకంటే డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి మెయిన్ లెన్స్ డిజిటల్ గా జూమ్ అయ్యి మనకి ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది. అందుకే మనకి డీటెయిల్స్ అయితే అంత షార్ప్ గా లేవు, ఎస్పెషల్లీ పోర్ట్రేట్స్ లో. అండ్ ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇమేజెస్ అయితే షార్ప్ గా ఉన్నాయి, స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. సో డీసెంట్ గా అనిపించింది ఫ్రంట్ కెమెరా. అండ్ లో లైట్ లో కూడా నేను ఫ్రంట్ కెమెరాతో బ్యాక్ కెమెరాతో శాంపిల్స్ అయితే తీసాను. ఇమేజెస్ అయితే నాకు పర్లేదని అయితే అనిపించింది. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఫోటోస్ అండ్ వీడియో పర్ఫార్మెన్స్ నాకు యావరేజ్ గా అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళు 8MP కాకుండా 13MP ఇచ్చి ఉంటే బాగుండేది. 30,000 లో ఫొటోస్ పరంగా సో డీసెంట్ గా ఉంది. బట్ ఈ ప్రైస్ కి తగినట్లుగా లేదు. మీకు కెమెరానే ఫొటోసే హైయెస్ట్ ప్రయారిటీ అయితే వేరే మొబైల్స్ ఉన్నాయి, వాటిలో కొంచెం పర్ఫార్మెన్స్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. సో జనరల్గా నియో ఫోన్స్లో మనకి ఫొటోస్ పరంగా అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో ఈసారి కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. వీళ్ళదే ఐక్యూ Z10 సో వివో T4 పేరుతో ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది. దాంట్లో నాకు మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ దీనికంటే బెటర్గా అనిపించింది. ఇమేజెస్ యొక్క అవుట్పుట్ నాకు అందులో బెటర్గా అనిపించింది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చెక్ చేయండి. ఫొటోస్ పరంగా అయితే నాకు సో యావరేజ్గానే అనిపించింది. ఎప్పటిలాగే ఫొటోస్ విషయంలో డిసప్పాయింట్ చేసిన సర్ప్రైజింగ్లీ వీడియో అవుట్పుట్ అయితే ఈ మొబైల్తో నాకు చాలా బాగా నచ్చింది. 4K 60fps మనమైతే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో అండ్ ఫ్రంట్ కెమెరాతో. ఒకసారి శాంపిల్స్ అయితే చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో ఐక్యూ నియో 10 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60fps శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డే టైంలో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. డీటెయిల్స్ చాలా బాగున్నాయి. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ వీడియోలో కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, వాటిని యూజ్ చేసి కూడా మనం కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60fpsలోనే స్టెబిలైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీకు ఇంకా స్టేబుల్ ఫుటేజ్ కావాలంటే 4K 30fps అండ్ 1080pలో సో ఇంకా బెటర్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. స్టిల్ 4K 60fpsలోనే నేను చాలా శాంపిల్స్ అయితే తీసుకున్నాను. బట్ అన్ని చూపెడితే లెంత్ అవుతుందని అయితే ఇక్కడ వెయ్యట్లేదు. బట్ స్టెబిలైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియో ఐక్యూ నియో 10 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60fps శాంపిల్. సో మీకు స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్గా ఉండాలంటే 4K 30fps అండ్ 1080pలో ఇంకా స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. బట్ మ్యాక్సిమం క్వాలిటీ అవుట్పుట్ చూడడం కోసం అయితే 4K 60fpsలో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే బాగానే అనిపిస్తుంది. కంప్యూటర్ స్క్రీన్లో చూసిన తర్వాత ఇంకా క్లియర్గా జడ్జ్ చేస్తాను క్వాలిటీ. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. కొన్నిసార్లు ఎక్స్పోజర్ మిస్ అయినట్టు అనిపించిన ఓవరాల్ అవుట్పుట్ నాకైతే పర్లేదు అనిపించింది. అండ్ 4K 60fpsలో మీకు అంత స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే బ్యాక్ కెమెరాలో అయితే రావట్లేదు. సో బట్ మనం ఈ ప్రైస్ రేంజ్లో ఫ్రంట్ కెమెరాతో 4K 60fpsలో ఇంతకంటే బెటర్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే తీసుకోలేము. సో 4K 30fps లేదా 1080pకి షిఫ్ట్ అయితే ఫ్రంట్ కెమెరాతో మీకు మోర్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఫొటోస్ పరంగా డిసప్పాయింట్ చేసినప్పటికీ బ్యాక్ కెమెరా వీడియో పరంగా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో నాకు బెటర్గా అనిపించింది. అండ్ ఇంకా నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయను కాబట్టి ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. బాక్స్లో మనకి
ఆబ్వియస్లీ మొబైల్తో పాటు CPU కేస్, 120W ఛార్జర్, టైప్ C to C కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే మనకి మొబైల్తో వస్తుంది. అండ్ ఇంకా మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే సేమ్ మనకి iQOO Neo 10R లాగే ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్, టాప్లో IR బ్లాస్టర్ అండ్ సెకండరీ స్పీకర్ అయితే ఉంటుంది. లెఫ్ట్లో ఏమీ ఉండదు. బాటంలో మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, సిమ్ ట్రే అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి పాజ్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా డిజైన్ అయితే సేమ్ మనకి iQOO 13 అండ్ 1 month బ్యాక్ మనం రివ్యూ చేసిన iQOO Neo 10R లాగే ఉంటుంది. Neo 10Rలో మనం బ్లూ కలర్ రివ్యూ చేసాం, ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. డిజైన్ విషయంలో రెండింటి మధ్య ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఇంకా ఈ రెడ్ కలర్ కాకుండా టైటానియం గ్రే అని మరో కలర్ అయితే ఉంటుంది. ఇందులో సేమ్ అదే కలర్ మనకి iQOO Neo 10Rలో ఉంది అండ్ ఇందులో కూడా ఉంది. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫోన్స్ లాగే ఉంటాయి చూడడానికి. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ బ్యాక్ అండ్ సైడ్స్ అంతా కూడా పాలికార్బోనేట్ తోటే వస్తుంది. బట్ డీసెంట్గా అనిపించింది నాకు క్వాలిటీ పాలికార్బోనేట్తో వచ్చిన. అండ్ ఫ్రంట్ మనకి స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో వస్తుంది. ఇంకా మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ కూడా పొంది ఉంది. అంటే కొన్ని డ్రాప్స్ని బెటర్గా సర్వైవ్ అయితే చేసుకోగలదు. బట్ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి, సో జాగ్రత్తగా వాడుకోండి. సర్టిఫికేషన్ ఉండడం అయితే మంచి విషయం. బట్ సర్టిఫికేషన్ ఉంది కదా అని మనకి ఎలాంటి వారంటీలో ఫిజికల్ డ్యామేజ్ అయితే క్లెయిమ్ చేసుకోలేము, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. 7000 mAh బ్యాటరీతో వచ్చిన జస్ట్ 206 గ్రామ్ వెయిట్ మాత్రమే ఉంది. అండ్ థిక్నెస్ కూడా సో చాలా తక్కువ ఉంది, 809 mm థిక్నెస్ మాత్రమే ఉంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ డీసెంట్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ కాకపోయినప్పటికీ అఫ్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, వీళ్ళు పర్ఫార్మెన్స్ సెంట్రిక్గా తీసుకొస్తారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవుతుంటారు. అదే ఈ మొబైల్లో కూడా కంటిన్యూ అయింది. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంత మీకు హెల్ప్ అయినా 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో నెంబర్ ఇంపార్టెంట్ అయిపోయింది. 8 years పైన అవుతుంది ఛానల్ రన్ చేయబట్టి. ఎప్పుడు కూడా నేను స్ట్రెస్ చేయలేదు. ఈ మధ్య కొంచెం సబ్స్క్రిప్షన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అని అయితే అర్థమైంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని సో కొంచెం మోటివేట్ చేయండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చింది మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది. 6.78 inch 1.5K రెజల్యూషన్ ఉన్న అమోలెడ్ డిస్ప్లే, అది కూడా 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీలో అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్గా ఉంది, చాలా షార్ప్గా ఉంది. పంచి కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యూట్యూబ్లో కూడా 4K HDR కంటెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ ల్యాగ్ అవ్వడం లాంటిది అయితే లేదు. బ్రైట్నెస్ వీళ్ళు 5500 nits అని చెప్పినప్పటికీ అంతవరకు అయితే వెళ్ళట్లేదు. HDR కంటెంట్ చూసేటప్పుడు 3000 nits వరకు అయితే వెళ్తుంది. కలర్స్ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లాంటి OTT యాప్స్లో ఫుల్ HDలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో HDR సపోర్ట్ కూడా ఉంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ చాలా బాగుంది. నేను అండర్ బ్రైట్ సన్లైట్లో అయితే టెస్ట్ చేశాను. HBM 2000 nits కావడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ ఇంకా స్పీకర్స్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేకపోయినప్పటికీ వివో ఓన్డ్ సూపర్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఒకసారి శాంపిల్ ని వినండి. అండ్ ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 8 Gen 3కి ఆల్మోస్ట్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. జస్ట్ ప్రైమ్ కోర్లో మాత్రమే ఇది 0.09 తక్కువ క్లాక్ స్పీడ్తో ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ 8 Gen 3 పర్ఫార్మెన్స్ అని అయితే మనం చెప్పొచ్చు. ఎలాంటి ఇష్యూస్ని అయితే మీరు ఎంత హెవీ టాస్క్ దీనిపై త్రో చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ని సపోర్ట్ చేయడానికి లేటెస్ట్ LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. 128GB మాత్రం మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. మంచి హార్డ్వేరే కాదు, రియల్ టైం పర్ఫార్మెన్స్లో కూడా ఎక్కడ మనం వంక పెట్టడానికి లేదు. ఎంత హెవీ యాప్స్ని కానీ ఎంత హెవీ టాస్క్ని కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. BGMIని 120 FPSలో సపోర్ట్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీని మ్యాక్సిమం సెట్టింగ్స్లో, జెన్షన్ ఇంపాక్ట్ని 60 FPSలో అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్లో ఎక్కడ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం ఎలాంటివి లేదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ వీళ్ళు 7 kVc కూలింగ్ చాంబర్ని యూజ్ చేసిన, అందుకే థర్మల్స్ అయితే కంట్రోల్లో ఉన్నాయి. మరీ కంటిన్యూస్గా గంటల కొద్ది ఆడినప్పుడు మ్యాక్సిమం ఎప్పుడో ఒకప్పుడు సో 44-45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళిన సో విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ అయితే నార్మల్కి వస్తున్నాయి. అండ్ iQOO మొబైల్స్లో ఉండే గేమ్ మోడ్ ఇందులో కూడా ఉంది. దాంట్లో మోషన్ ఇంటర్పోలేషన్ ఆన్ చేసుకుంటే 120 FPS గేమింగ్ను 144 FPSలో ప్లే చేస్తుంది. ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి ఇంకా లైవ్ FPS మీటర్, టచ్ శాంప్లింగ్ రేట్ అడ్జస్ట్మెంట్, రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్మెంట్, 4D గేమ్ వైబ్రేషన్స్, ఇలా టన్స్ ఆఫ్ గేమ్ మోడ్ ఫీచర్స్ మనకి iQOO మొబైల్స్లో చూస్తుంటాం. అవన్నీ ఇందులో కూడా ఉన్నాయి. ఇంకా
మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాన్స్టర్ మోడ్లో పెట్టుకోండి, మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. 1-2 హెవీ గేమ్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచినా రీలోడ్ అవ్వడం లాంటివి అయితే లేదు. అండ్ నేను థ్రోటిల్ టెస్ట్ కూడా చేశాను, కొత్త చిప్ సెట్ కదా థ్రోట్లు అవుతుందని, ఎలాంటి ఇష్యూస్ లేవు, మొత్తం గ్రీనే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం దీంట్లో ఎలాంటి వంక పెట్టడానికి లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఈజీగా 1.5 day వస్తుంది. నార్మల్ యూజర్స్కి ఇంకొంచెం ఎక్కువే రావచ్చు, బట్ 7000 mAh అయినా నాకు అనిపించడం మాత్రం అంత 7000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న రేంజ్లో అయితే అనిపించలేదు. 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్నట్టుగా అనిపించింది, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అదర్వైజ్ బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది. అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, సో మీకు జస్ట్ 45 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ ఇలాంటి వాటి గురించి ఈ 2025లో మనం స్పెసిఫిక్గా మాట్లాడడం కూడా ఒక బేసిక్ ఫంక్షన్ అనవసరం, బట్ నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. 13 5G బ్యాండ్స్, ఎలాంటి స్పీడ్ ఇష్యూస్, వైఫై స్పీడ్ ఇష్యూస్ నేనైతే నోటీస్ చేయలేదు ఈ మొబైల్లో. అండ్ వివో డైలర్ తోట వస్తుంది, ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మీరు కావాలంటే కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ Android 15తో ఫన్ టచ్ OS 15తో వస్తుంది. 3+4 year అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫన్ టచ్ OS అయితే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. జనరల్గా మనం చూసే ఫన్ టచ్ OS ఫీచర్స్ అన్నీ ఇందులో కూడా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా AI ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి, లైక్ AI లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ అండ్ AI ఎరేజర్, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మనకి సర్కిల్ టు సర్చ్ ను కూడా వీళ్ళైతే యాడ్ చేశారు. అండ్ ఇంకా సెన్సార్స్ అయితే అన్ని ఉన్నాయి, వెయిట్ని స్కిప్ చేయలేదు. గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇలా అన్ని ఇచ్చారు. అండ్ ఇంకా గేమింగ్లో మనం కావాలనుకుంటే గైరో సెన్సిటివిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ డీల్ బ్రేకింగ్ కాన్గా అయితే నాకు ఏది అనిపించలేదు. బట్ కెమెరాస్ మెయిన్గా ఫొటోస్ మాత్రం 30,000లో సో జనరల్గా వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడింది. బట్ వీడియో మాత్రం మెయిన్గా బ్యాక్ సెన్సార్ వీడియో, మెయిన్ సెన్సార్ వీడియో మాత్రం ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుగానే ఉంది. ఫొటోస్ అండ్ డిజైన్ విషయంలో తప్పితే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ఈ మొబైల్ అయితే ఈ ప్రైస్ రేంజ్కి ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇదైతే ఈ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ నెంబర్ 1 ఆప్షన్ అయితే అవ్వబోతుంది. ఇది కాదు మాకు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినా పర్లేదు బట్ కెమెరాస్ కూడా బాగుండాలనుకుంటే వివో T4 Ultra కోసం అయితే వెయిట్ చేయండి. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనకి 50 MP పెరిస్కోపిక్ లెన్స్ కూడా తీసుకొస్తున్నారు. బిలో 35,000లోనే ఉంటుంది. డిజైన్, కెమెరా, పర్ఫార్మెన్స్తో ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్గా ఉండాలనుకునే వాళ్ళకు ఈ వివో T4 Ultra బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. June 11th అయితే లాంచ్ అవుతుంది. సో వెయిట్ చేయగలిగితే దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఇంకేమన్నా ఈ iQOO Neo 10కి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను ఈ వీడియోలో మాట్లాడిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకున్నా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. డౌట్స్ ఉంటే అడగండి, నేను కింద రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.